రైలు బస్ ఇది కాకినాడ నుంచి కోటిపల్లికి అయితే ఉండేది. దీని సుమారు దూరం 45 కిలోమీటర్లు ఉండేది. ఇది రోజుకి 2-3 సర్వీసులతో మాత్రమే. ఈ రైలు బస్సు కాకినాడ నుంచి ఉదయం 9:30కి బయలుదేరి మధ్యాహ్నం 11:30కు అయితే కోటిపల్లికి చేరేది. దీనికి మొత్తం 8 స్టాపులు ఉంటాయి. దీనిని అప్పట్లో లోక్సభ స్పీకర్ అయిన బాలయోగి గారు ప్రారంభించారు. దీని ప్రధాన స్టేషన్లు వచ్చేసి సామర్లకోట, పెద్దపూడి, పెద్దాపురం, రాయవరం మీదుగా కోటిపల్లి అయితే వెళ్ళేది. దీని టికెట్ ధర వచ్చేసి కేవలం 10 రూపాయలు మాత్రమే ఉండేది. అప్పటిలోని కూలి పనులు చేసుకున్న వాళ్ళకి, కాలేజీకి వెళ్ళే వారికి, మధ్యతరగతి ప్రజలకు ఈ రైలు బస్సు చాలా ఉపయోగపడేది. ఈ రైలు బస్సుని లాక్డౌన్ కారణంగా అయితే నిలిపివేశారు. దీనిని పునఃప్రారంభించాలని అక్కడి ఊరి ప్రజలైతే ప్రస్తుతానికి ఉన్న కూటమి ప్రభుత్వాన్ని దగ్గరికి అయితే తీసుకువెళ్తున్నారు.